సోదరులారా, మనకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మన ఉనికికి ప్రమాదం తెచ్చే విధంగా దేశంలో రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్రలో భాగంగా ఎస్సీ వర్గీకరణ అనేది జరపాలని మొన్నదైతే సుప్రీంకోర్టులో పెద్దలు మన ప్రధానమంత్రి గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి కొన్ని కోట్లాది రూపాయలు మరి అడ్వకేట్ కు లూథ్రా లాంటి అడ్వకేట్ కు మరి మన కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అదేవిధంగా రఘునందన్ రావు గారు మరి మన దగ్గర ఉన్నటువంటి అక్రమ సంపాదన అంతా మా సోదరుడు మందకృష్ణ మీద పెట్టుబడి పెట్టి ఈ రాష్ట్రంలో వర్గీకరణ చేసి దళితులను విడదీసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న కార్యక్రమానికి వ్యతిరేకంగా ఇలా మా మాల అడ్వకేట్ సోదరులందరూ కూడా నిరాహార శిబిరం ఏర్పాటు చేశారు. మరి దీనికి మద్దతుగా అన్ని దళిత సంఘాలన్నీ కూడా అన్ని మాల సంఘాలను వచ్చి సంఘీభావం తెలుపుతా ఉన్నాం. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మా మాల అడ్వకేట్ సోదరులందరికీ మీరు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఏర్పాటు చేసి మరి మన మాలలకు జరుగుతున్నటువంటి ముఖ్యంగా రిజర్వేషన్ ఎత్తివేసే కుట్రను ప్రజానికానికి తెలియజేయాల్సిందిగా నేను మీ అందరికీ కూడా చేతులు ఎత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గత 30 సంవత్సరాలుగా మరి మాలల మీద ఏడ్చినటువంటి నాయకులు ఈ రాష్ట్రంలో మాలలు, మాదిగలు, రెల్లీలు, బైన్లు, బ్యాగరులంతా కలిసి ఉంటే తమ ఆటలు సాగవని చెప్పి పెద్దలు ఇక్కడ జి కిషన్ రెడ్డి గారు ఎందుకో మా ప్యూర్ మాల వ్యతిరేకి. ఇక మొన్నటిదాకా మా కిషన్ రెడ్డి గారు ఒక్కరే మాలలకు వ్యతిరేకి అనుకున్నాం, కానీ ఆయన పక్కనే మా బండి సంజయ్ గారు కూడా చేరినారు. అదేవిధంగా మా మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రఘునందన్ రావు గారు కూడా చేరినారు. వీళ్ళందరూ కలిసి మరి ఎక్కడో పంజాబ్ లో జరుగుతున్నటువంటి ఆ కేసును తెలివిగా మరి ఇక్కడ నుంచి మా మిత్రుడిని ఇంప్లీడ్ చేయించి మరి అక్కడ ఎక్కడో కేసును చూపించి మరి దీని అందరూ కూడా ఏదో మసిపూసి మారడికాయ చేసి 7 మంది జడ్జీలు 6 మంది అనుకూలంగా ఒకరు వ్యతిరేకంగా అని చెప్పి మొన్న సుప్రీంకోర్టు తీర్పుని ఇప్పించారు. ఇది ఏ గుడ్డోని అడిగినా ఏ ఎడ్డోని అడిగినా చెప్తారు, ఇది సుప్రీంకోర్టు తీర్పు కాదు, ఇది మన బద్ద దళిత వ్యతిరేకులు భారతీయ జనతా పార్టీ నాయకులు ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు అనే మాట మరి ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాను. మరి దేశంలో రిజర్వేషన్ ఎత్తివేసే కుట్రలో భాగంగానే ఇవన్నీ కూడా నాటకాలు జరుగుతూ ఉన్నాయి. ఉత్తరాదిలో భారతీయ జనతా పార్టీ ఆటలు సాగనివ్వడం లేదని చెప్పి మన మాయావతి గారు బలంగా ఉన్న నాయకులని దెబ్బతీసి మన దక్షిణాదిలో మందకృష్ణ లాంటి ఒక పావుగా వాడుకొని మరి ఏదో చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా తాత్కాలిక ఉపశమనం. మందకృష్ణ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మందకృష్ణ గారు నీకు వాళ్ళు పెట్టుబడులు పెడితే నువ్వేమైనా ఆస్తులు సంపాదించుకున్నావేమో, కానీ నీవు దళిత జాతికి తీరని ద్రోహం చేస్తా ఉన్నావు, దళిత జాతికి అన్యాయం చేస్తా ఉన్నావు. మరి మాల సోదరులందరూ కూడా ఏదో మావోడే కదా అని చెప్పి నీకు మద్దతు ఇచ్చారు. కేజీ సత్యమూర్తి లాంటి పెద్దలు, గద్దనం లాంటి పెద్దలు, అదేవిధంగా తారకం లాంటి పెద్దలు, అనేక మంది కత్తి పద్మరావు లాంటి పెద్దలు అనేక మంది కూడా నీకు మద్దతు ఇచ్చినారు. అదే మావోడేదో ఉండాలి, కానీ నువ్వు తిన్నిటి వాసాలు లెక్క పెట్టి మా వాళ్ళకే మరి కిందికి నీళ్లు తీసుకొచ్చే పద్ధతిలో చేస్తా ఉన్నావు, నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మందకృష్ణ గారు ఈ రాష్ట్రంలో వివేక్ వెంకటస్వామి గురించి మాట్లాడుతూ ఉన్నావు, పెద్దలు కాకా వెంకటస్వామి గురించి మాట్లాడుతూ ఉన్నావు, మల్లు అనంతరాముల గురించి మాట్లాడుతూ ఉన్నావు. నీకు ఏ మాత్రం కూడా అర్హత లేదు మందకృష్ణ గారు ఈ మాటలు మాట్లాడడానికి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నీకు నోటికి మరి అద్దు ఉండాలి, కనీసం నీకు సిగ్గనిపించాలి. వెంకటస్వామి గారు లేకపోతే ఈ రాష్ట్రంలో మాలలందరూ కూడా మాదిగలందరూ కూడా కలిసి జీవించలేని పరిస్థితి ఆ రోజు ఉండే. మరి ఒకనాడు ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చేస్తే కాకా వెంకటస్వామి గారి నాయకత్వంలో కొన్ని వేల మంది కూడా ఎస్సీలలో 59 ఉపకులాలు వచ్చి ఒక పండుగ వాతావరణంలో జరుపుకునేది. ఏం మందకృష్ణ గారు మర్చిపోయినావా? నీకు తెలియకుంటే మరి తెలుసుకో. మరి మేము అనొద్దు, నువ్వు పేర్లు పెట్టి చెప్తా ఉన్నావు, ఇక్కడ మల్లు కుటుంబము మరి గడ్డం కుటుంబం అని చెప్పి. సోదరులారా, వాళ్ళు నీలాగా ఎవరికి అమ్ముడు పోయి తీసుకురాలు కష్టపడి ఈ దేశంలో రాజకీయాలను శాసించి తమకు వచ్చే పదవిని మరి భారత రాష్ట్రపతి పదవిని కూడా మరి నిటారుగా మాట్లాడి నిస్సులమై భారత రాష్ట్రపతి పదవిని కూడా వదులుకున్నటువంటి కాకా వెంకటస్వామి గురించి మాట్లాడుతున్నావు మందకృష్ణ. ఇది మంచిది కాదు. నీకేమైనా తాత్కాలికంగా ఈ ఏదైనా ఉపయోగపడుతుందేమో, కానీ మాల వాళ్ళతో పెట్టుకుంటే, మాల మేధావులతో పెట్టుకుంటే నీకు కూడా తెలుసు, నీకు రాజకీయ జన్మనిచ్చిందే. మరి మాలలనే మాట మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, తప్పడం లేదు, బాధతో చెప్తా ఉన్నాం. మేము ఎప్పుడు కూడా మాల మాదిగలని అనుకోలే. 30 సంవత్సరాలుగా మా వాళ్ళందరూ కూడా కొంత ఎందుకులే మనకు మనోడేదో పోతున్నది అయ్యేదా పోయేదా అనుకున్నారు, కానీ మన దాకా కింద దాకా నీళ్ళు తీసుకొచ్చి ఆఖరికి మాలలను మరి శత్రువులాగా, ముఖ్యంగా మా వివేక్ లాంటి కుటుంబాన్ని, వినోద్ లాంటి కుటుంబాన్ని, వెంకటస్వామి గారి వారసులను
మరి అదేవిధంగా మల్లోనంతరాములు గారి వారసులను మరి నువ్వు బట్టి విక్రమార్క లాంటి వాళ్ళందరినీ కూడా ఏకవచనంతో మాట్లాడుతూ ఉన్నావంటే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది మాలలు సైలెన్స్ గా ఉన్నారంటే మరి నువ్వు అర్థం చేసుకోవాలి. ఒక్కసారి ఉప్పెనలాగా బయటకు వస్తే మరి నీలాంటి వాళ్ళందరూ కూడా కొట్టుకపోతారు మందకృష్ణ అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఇవన్నీ ఇలా జరుగుతూ ఉన్నాయి. మందకృష్ణ లాంటి వాళ్ళకి సుప్రీంకోర్టులో మొన్న ఇది వాస్తవాలు తెలుసుకోవాలి. లూత్రా లాంటి న్యాయవాదిని పెట్టి కొట్లాడుతూ ఉన్నారు. మీకు తెలుసు, లూత్రా లాంటి న్యాయవాదికి కొన్ని కోట్ల రూపాయలు కావాలి. మందకృష్ణ నువ్వేమైనా పొలం మీద తీసుకొచ్చినావా? నువ్వేమన్నా ఇంటికాడ జాగా మీద తీసుకొచ్చినావా? నీ వెనుక బడా పెట్టుబడిదారులు, దళిత వ్యతిరేకులు, రిజర్వేషన్ ఎత్తివేసే కుట్రదారులు నీ వెనుక ఉండి నిన్ను బలి చేసి నీ ఒక్కరిని బలవంతం చేస్తున్నావు. కానీ మా దళిత జాతిని అందరూ కూడా నిర్వీర్యం చేయడానికి నువ్వు పావుగా ఉపయోగపడుతున్నావు అనే మాట మందకృష్ణ తెలుసుకో. మందకృష్ణ తెలుసుకోవడమే కాదు, ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది దళిత ప్రజలు తెలుసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా తాత్కాలికంగా ఏదైనా జడ్జిమెంట్ వచ్చి ఉండొచ్చు, కానీ ఇలా దేశంలో అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మన మాయావతి గారు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. రామ్ విలాస్ పాస్వాన్ గారి మరి తమ్ముడు కూడా వ్యతిరేకిస్తా ఉన్నాడు. అదేవిధంగా కేంద్రంలో సామాజిక న్యాయ శాఖ మంత్రి కూడా వ్యతిరేకిస్తా ఉన్నాడు. మరి ఈ అంతా కూడా ఉప్పెనలాగా ఏదో రోజు బీజేపీ నాయకుల మీద మరి దళితులంగా తిరగబడే రోజు వస్తుంది. కేవలం మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో రాజ్యాంగాన్ని ఎత్తివేస్తామని మీరు ఒక్క మాట చెప్పారు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో మీకు బీజేపీని పొందబెట్టారు అని చెప్పి మరి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ భారతీయ జనతా పార్టీ మరవాద పార్టీ కాబట్టి మా